హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశులు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరిగాయి 3 days అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ డే అయితే అంటే భోగి ముందు రోజు అనమాట ఇది. మేము ముగ్గు వేసుకుంటున్నాం అనమాట. నైట్ అరౌండ్ 9:30, 10 అయిందనమాట. ముగ్గు స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా నాకు వర్క్ ఉన్నింది, సో కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. ముందైతే ఇలా చాక్ పీస్తో గీసుకొని తర్వాత అయితే అందరం రంగులు వేసుకున్నాం అనమాట. మా అత్తమ్మ, ఇంకో అత్తమ్మ అండ్ మా వదిన అందరం కలిసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. రంగులన్నీ వేసేసుకొని ఒక్కొక్కరం అంటే నాకు కష్టం అయిపోతుంది అనేసి అందరం కలిసి వేసామన్నమాట. లేట్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనేసి ఒక పక్క కొంతమంది రంగులు వేస్తుంటే ఒక పక్క ఇంకా మామూలుగా దానికి అవుట్లైన్ గీసుకుంటూ అలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మా మరుదులు ఇద్దరు ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చింది. భోగికుండ వేసి ఇలా సింబాలిక్గా వేసామన్నమాట. భోగి రోజుకి కాబట్టి నెమలేసి అందులో ఒక భోగికుండ పెట్టి ఇలా వేసాము. తర్వాత నెక్స్ట్ డే ఇంకా నైట్ అరౌండ్ 1 అయింది మేము పడుకునేసరికి. పొద్దున్నే లేచాము. లేచి వెళ్ళి మా వాళ్ళందరినీ, పిల్లలందరినీ మొత్తం లేపేసి రోడ్ మీద మాకు కొంచెం స్పేస్ ఉందన్నమాట. అక్కడ ఇలా మాకు తోట ఉంది. తోటలో ఇవి తాటి మట్టలు ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళి కొబ్బరి మట్టలు వాటితో అందరం కలిసి భోగి మంటలు అయితే వేసుకున్నాము. చూసారా, అలా బైపాస్ కనిపిస్తుంది. ఇక్కడ మేము స్థలంలో ఇవన్నీ పెట్టుకొని తీసుకొని వచ్చేసి ఒక చోట పెద్ద పెద్ద మంటలు, ఇంకా ఏమైనా వస్తువులు, పాత బెంచ్ ఇలా పనికిరానివి అన్నీ వేసి ఇలా పెద్ద పెద్ద భోగి మంటలు వేసుకున్నాము. ఇలా అయితే భోగి సెలబ్రేషన్స్ మా ఇంట్లో స్టార్ట్ అయ్యాయి. ఫుల్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట మా ఇంట్లో. ఒక్కొక్కరుగా కొన్ని స్టిల్స్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ పోస్టులకు, వాట్సాప్ స్టేటస్లకు ఒకరి తర్వాత ఒకరము అందరం వీడియోస్ తీసుకున్నాము. వ్యూ బాగా వచ్చింది, ఎందుకంటే బయట తీసుకున్నాం కదా, సో అందుకనేసి. తర్వాత ఇంటికి వెళ్ళి పిల్లలకి స్నానాలు చేయించాము. తల మీద ఏదైనా కాయిన్ ఉంటుంది కదా, కాయిన్ ప్లస్ రేగిపళ్ళు 5 పెట్టేసి స్నానాలు చేయించాము. తర్వాత ఇంకా అందరం టిఫిన్లు చేసుకొని దోశలు, రకరకాల చట్నీలు వేసుకొని, భోగి అంటేనే దోశలు కదా, సో వేసుకొని తినేసామన్నమాట. తర్వాత మధ్యాహ్నము నార్మల్ భోగి రోజు ఏం పెద్దగా వండుకోం మా సైడు,
సో తినేసి ఈవినింగ్ మళ్ళీ పిల్లలకి స్నానాలు చేపించి భోగిపళ్ళు పోసామన్నమాట. అక్కడ అది మా పెట్ అనమాట, ఫ్లోరా అని. మా మరిది వాళ్ళది. అక్కడ మా అత్త ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అది బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చింది పండగ కోసం అనేసి. ఇంకా అందరికీ భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేశాము. మధ్యలో నా కొడుకు, అటు సైడ్ ఇటు సైడు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా వదిన పిల్లలు, అండ్ అది ఫ్లోరా అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఇలా భోగిపళ్ళు పోసి అందరితో ఆశీర్వాదాలు ఇప్పించాము, పిల్లలకి ముగ్గురికి అండ్ ఫ్లోరాకి. తర్వాత అందరు పోసిన తర్వాత ఆ భోగిపళ్ళు ఎలా కలిపామంటే కొన్ని చాక్లెట్స్, ఫ్లవర్స్, చెరుకులు, చిల్లర, రేగిపళ్ళు అన్నీ వేసి కలిపాము. కొంతమంది మన దగ్గర అంటే కొంచెం గోల్డ్వి ఉంటాయి కదా, అవి గోల్డ్ కూడా కలుపుతారంట, వెండి కూడా కలుపుతారంట, మంచిదంట. చిన్న కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కానీ అలా చిన్న చిన్నవి ఉంటే కనుక కలిపితే చాలా మంచిదంట. సో ఇలా పిల్లలకి భోగిపళ్ళు పోసి ఆశీర్వాదం ఇప్పించాము. మా ఇంట్లో వరకే, ఏం గ్రాండ్గా ఏం లేదు. తర్వాత కొద్దిసేపు వీళ్ళంతా పైన టెర్రస్ పైకి వెళ్ళి గాలిపటాలు ఎగరేశారు. తర్వాత వేరే వాళ్ళు పిలిచింటే అక్కడికి వెళ్ళాం భోగిపళ్ళు పోయడానికి. ఒకరి తర్వాత ఒకరము భోగిపళ్ళు పోసేసి పిల్లలకి మంచిగా ఆశీర్వాదాలు ఇచ్చేసి కంప్లీట్ చేసేసి మా ఇంట్లో ఈ చిన్న ఫంక్షన్, భోగిపళ్ళ ఫంక్షన్లా కంప్లీట్ చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోసి సెలబ్రేషన్స్ చేసామన్నమాట. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే ఇలా భోగిపళ్ళు పోస్తున్నారంటే మెయిన్ అందులో చాక్లెట్స్, డబ్బులు అవి ఇవి పడతాయి కదా, అవి ఏరుకోవడం అదంతా బాగా సందడిగా నవ్వుకుంటూ బాగుండేదన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఇదంతా పెద్దగా తెలియదు, కానీ ఆచారాలు అనేవి తెలియజెప్పాలి అని చెప్పేసి మనము ఇవి అనేది మర్చిపోకుండా, ప్లస్ పిల్లలకి మంచిది ఇలా భోగిపళ్ళు పోయడం కూడా అని మేము ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. పిల్లలైతే మరి ఇంకా కొంతమందిని పిలుస్తారు, కొంతమంది బాగా చేస్తారనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము. అందులో ఇంకా దండిగా డబ్బులు ప్లస్ చాక్లెట్స్ ఎక్కువగా పోస్తారు. అందరూ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు లాక్కుంటారనమాట. అట్లా చాలా బాగుంటుంది. ఈ భోగిపళ్ళు పోసేదంటే చాలా బాగుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళొచ్చేసి మళ్ళీ ముగ్గు స్టార్ట్ చేసాము. ఈరోజు అయితే సంక్రాంతి థీమ్ వేసామన్నమాట. మధ్యలో ఫ్లవర్ వచ్చేసి యాక్చువల్గా నేను చూసిన ముగ్గు ఏంటంటే మధ్యలో అమ్మవారు వచ్చారు, బట్ మనం చెప్పులు వేసుకుని అట్లా ఇట్లా తొక్కుతూ ఉంటాం, రోడ్లో కదా తిరుగుతూ ఉంటారు అనేసి సూర్యుడిని వేసాము. ఇలా ఫ్లవర్ థీమ్ వచ్చేసి, అండ్ ఇక్కడ సంక్రాంతి థీమ్ మొత్తం డోలు, అదే డమరుకము, గాలిపటము,
కోడిపుంజు, కలసము, తర్వాత ఆవు, తర్వాత వచ్చేసి హరిదాసు, ఇలా మొత్తం అంతా సంక్రాంతి థీమ్ అంతా ఉండేటట్టుగా వేసామన్నమాట. నెక్స్ట్ మొత్తం ముగ్గుని నేను నైట్లో కనిపించలేదని మార్నింగ్ ఒక షార్ట్ వీడియో లాగా తీసుకున్నాను. ఇలా ఇది టోటల్ ముగ్గు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉండిందనమాట. కలర్ కాంబినేషన్స్ అవంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనుకోకుండా మా దగ్గర ఉన్న వాటితో అలా డిఫరెంట్గా వేసామన్నమాట. అండ్ అటు సైడ్ చెరుకు, ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ గుమ్మడికాయ వేసామన్నమాట. ఇలా టోటల్ ఓవరాల్గా చాలా కష్టమైంది. 2 hours 2.5 hours పట్టింది ముగ్గురం కలిసి వేస్తే కూడా ఈ ముగ్గు. సో పెద్ద ముగ్గు కదా, ప్లస్ థీమ్స్ అదంతా నేను కొంచెం ఎక్కువగా వేయలేను, అందుకనేసి ఇంత టైం పట్టింది. తర్వాత ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో నైవేద్యాలు, పెద్దవాళ్ళకు బట్టలు అవి ఇవి పెట్టుకున్నాము. తర్వాత అది అయిపోయాక ఇంకా నార్మలే ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే నాన్ వెజ్ కదా, సో ఇంకా కనుమ రోజు ఎక్కువ ఏం పెద్ద ఉండదు, నైట్ బాగుంటుంది. ఇలా ఊర్లో మాకు మైదుకూరులో స్వామి వస్తాడు. ఆ స్వామి వచ్చే ముందర ఇవంతా రకరకాల విన్యాసాలు చేశారనమాట. మాధవరాయుడు స్వామి అని మాకు మైదుకూరులో నైట్ కనుమ రోజు నైట్ వస్తారు. మేము ఆ రోజంతా అంటే నాన్ వెజ్ తింటాం కదా, మళ్ళీ అదంతా అయిపోచేసేసి సాయంత్రం మళ్ళీ ఇల్లు వాకిలి అంతా తుడుచుకొని తల స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని స్వామి వీధులలోకి వస్తాడనమాట. అక్కడ మనము అందరూ వెళ్తారనమాట. ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, పూలదండలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. సో అక్కడ ముందర ఇది ఇట్లా చెక్క భజన, కర్రసాము, రకరకాల ఈవెంట్స్ సెలబ్రేట్ చేశారనమాట. ఇవి అంతా మేము చూడలేదు, అంటే ఇవంతా చాలా ఎర్లీగా ఈవినింగే స్టార్ట్ అయ్యాయి. చాలా అంటే మైదుకూరు సెంటర్లో జరిగిందనమాట. ఇవన్నీ డ్యాన్సులు, చెక్క భజనలు ఇవంతా నైట్ అంటే ఇంకా కొంచెం ముందుకి ఊరేగించుకుంటూ వచ్చే కొద్దీ ఇవన్నీ తగ్గించేశారనమాట. చెక్క భజనలు ఇవన్నీ మేము క్లియర్గా చూడలేకపోయాము, ఫుల్ రష్ అయిపోయారు అక్కడ. అందులో నైట్ కదా, సో ఇంకా తక్కువే ఉన్నాయి. మేము ఇక్కడ చెక్క భజన ఇంతమంది లేకుండా కొంచెం జనాలు తగ్గిపోయారు. మళ్ళీ కేరళ వాయిద్యాలు ఉన్నాయి, కేరళ వాళ్ళ డ్యాన్స్ ఉన్నింది, అవైతే చూడగలిగాము. మాధవరాయుడు స్వామి వీడియోస్ కూడా కొన్ని క్లిప్స్ నేను తీశాను, అవి కూడా మీకు ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట. ఒకసారి క్లియర్గా చూడండి. రకాల వీళ్ళు నిదానంగా చేసుకుంటూ వచ్చేసరికి దగ్గర బ్యాంక్ దగ్గర మేము ఉన్నామన్నమాట. ఆ బ్యాంక్ దగ్గరికి స్వామి వచ్చేసరికి దగ్గర 8:30 అలా అయిందనమాట. అందరు ఇలా చూడండి, పైన బాగా అంతా కనిపించాలని చూడాలని మిద్దెల పైన ఎక్కారు రకరకాలుగా జనాలు. అస్సలు ఆ రోజు ఇళ్ళల్లోనే ఉండరన్నమాట. స్వామి వచ్చేటప్పుడు అందరూ రోడ్ల మీదే ఉంటారు జనాలు, ప్రతి ఒక్కరు బాగా లేడీస్ మంచిగా రెడీ అవుతారు, పిల్లలు అందరూ.
పెద్దవాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఈ భజనలు అన్ని రకరకాల నృత్య కార్యక్రమాలు, నాటకాలు అన్నీ ఉంటాయి కదా. వెనకాల ఎక్కడో స్వామి ఉంటే ముందర వీళ్ళు వేసుకుంటూ డ్యాన్స్లు ఇవంతా ఈవెంట్స్ చేసుకుంటూ వస్తారనమాట. అలా కనుమ రోజు స్వామి దర్శనంతో మాకు కనుమ కంప్లీట్ అయిందనమాట. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే మా అవ్వ వాళ్ళ ఊర్లో ఇదే స్వామి అక్కడ ఉంటాడనమాట, పర్యటిస్తాడు. అక్కడ ఊరేగింపు చేస్తారు. అక్కడ కూడా అంతే, పొద్దున్నుంచి అందరూ బంధువుల్ని అందరినీ పిలుచుకుంటారు. ఫుడ్ లంచ్ పెడతారనమాట. అందరూ తిన్న తర్వాత మళ్ళీ స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి స్వామి ఊరంతా తిరుగుతారు కదా, స్వామి వెనక్కి తిరుగుతారు. అక్కడ కోలాటాలు అవి ఇవి వేస్తారు. అక్కడ వీడియోస్ అయితే ఎక్కువ నేనేం తీయలేదు. సో ఇవంతా మైదుకూరులో జరిగిన వీడియోసే అనమాట, తీసిన వీడియోసే. అక్కడ పక్కన చుట్టుపక్కల అన్ని పల్లెలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి అన్నట్టు స్వామి వెళ్తాడంట. సో నేను మైదుకూరులో చూశాను, ప్లస్ మా అవ్వ వాళ్ళ ఊర్లో చూశాను అంతే. ఇంకా పెద్దగా నాకు తెలీదు. ఇలా కత్తి సాములు, కర్ర సాములు రకరకాలు చేశారనమాట ఇవన్నీ. అయితే నైట్ మా సైడ్ వచ్చేసరికి ఇవన్నీ ఏం లేకుండానే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు స్వామి, మాధవరాయుడు స్వామి. మీరు కూడా స్వామిని దర్శించుకోండి. కొన్ని క్లిప్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్ సూపర్ అంటే సూపర్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తం ఫ్యామిలీతో రకరకాల పిండి వంటలు, ముగ్గులు, భోగి మంటలు, భోగి పళ్ళు, పిల్లల హడావిడి, ఇంకా ఫోటోషూట్స్, మధ్యలో రెడీ కావడము, అందరం కలిసి జోకులు వేసుకోవడము, ఇలాగ రకరకాలుగా మెమరబుల్గా ఎంజాయ్ చేసాం ఈసారి. మా బంధువులతోనూ ఫ్రెండ్స్తోనూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ రూపంలో నాకైతే తెలియజేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.